ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నిన్న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఆరా మస్తాన్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్కు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపైన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరా మస్తాన్ను సర్వే నిజమైతే, ఎగ్జిట్ పోల్ నిజమైతే తాను 4 కోసుకుంటాను, నిజం కాకపోతే ఆరా మస్తాన్ 4 కోసుకుంటారంటూ ఓపెన్ ఛాలెంజ్ వేశారు. ప్రస్తుతం బుద్ధ వెంకన్న మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు? అది స్టేట్మెంట్ కాదండి, ప్రజల యొక్క అవేర్నెస్ పెంచడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి అండ్కు ఆరా మస్తాన్తో ఆ మాట చెప్పించారు. నేషనల్ మీడియాలో ఇక్కడ ఉన్నటువంటి నిజాయితీ గల మీడియాలు అన్నీ కూడా కూటమి వస్తుందంటే దానికి భిన్నంగా చెప్పించడం వెనకాతల 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ మీద వాళ్ళే తెలుగుదేశం వైపు పొందాలేసుకొని వాళ్ళకు వైసీపీ వస్తుందంటే వ్యతిరేకం వేసుకొని వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బుని వెనక్కి లాక్కోవడానికి ఒకటి. రెండోది, రేపు జరగబోయే ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో ఆ కౌంటింగ్ ఏజెంట్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టి ఆ లోపల ఉన్నటువంటి అధికారులని, జిల్లా కలెక్టర్లని మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మేము చెప్పినట్టు ఏంటంటే ఒకవేళ అటు ఇటుగా ఉంటే మాకు సపోర్ట్ చేయండి అనే ఒక సంకేతం చెప్పడం కోసమే నిన్న ఆరా మస్తాన్తో చెప్పించారు. అలాగా నేను చెప్పేది ఆరా మస్తాన్ చెప్పలా, ఆరా మస్తాన్తో చెప్పించారు. కాబట్టి ఇది ప్రజలకి తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ప్రజలకి, అలాగే కూటమి కార్యకర్తలకి, రేపు కూటమి పోలింగ్ ఏజెంట్ల పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపడానికి, అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం పోతుంది, మీరు అప్రమత్తంగా ఉండండి, మీరు న్యాయంగా పనిచేయండి అని చెప్పడం కోసమే ఇవాళ నేను ఇది ఆరా మస్తాన్ ఫేక్ సర్వే అని బట్టబయలు చేస్తున్నాను. అందుకే చెప్పా, నిజంగా ఆరా మస్తాన్ నిన్న మీరు చెప్పినట్టు చెప్పిన దానికంటే ఎక్కువే వస్తాయి అనుకుంటే రమ్మనండి, ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తాను. ఆయన 4 కోసుకుంటాడేమో, నా 4 కోసుకుంటాను. లేదా ఆయనతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ఇక జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పమనండి. 2 రోజులే ఉంది, దీనికి తేలిపోయిందిగా, 2 రోజుల్లో తేలిపోయింది కదా. కాబట్టి ఇది ఫేక్ సర్వే. ఈ ఫేక్ సర్వే మాటల్లో మాయ దీంట్లో ప్రజల్ని పడకుండా అప్రమత్తం చేయడానికే ఈరోజు నేను చెప్పింది. అంటే ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎక్కడా కూడా ఎవరిని రానివ్వకుండా పోలీసులు భద్రతగానే చేస్తుంది. ఇప్పుడు వైసీపీ ఆరా మస్తాన్ ద్వారా చెప్పించడం ద్వారా కౌంటింగ్లో ఏమైనా ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం ఏమైనా చేయాలి? అది ఉంది. కాబట్టికే నేను అప్రమత్తం చేయాలి, ఆత్మస్థైర్యాన్ని నింపాలి. మా కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలకి ఇది ఫేక్ అనేది బట్టబయలు చేయాలి. మామూలుగా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ మీద ఎవరిష్టం వచ్చింది వాళ్ళు ఇచ్చుకుంటారులని ఎవరు మాట్లాడరు. కాబట్టి నేను మాట్లాడింది ఎందుకు మాట్లాడాను ఈరోజు అంటే, మా ఏజెంట్లకి ఆత్మస్థైర్యాన్ని కాపాడడానికి, అలాగే అధికారులు ధైర్యంగా ఉండడానికి. ఈ ప్రభుత్వం రాదు, వైసీపీ ప్రభుత్వం అనేది రాదు. ఒకవేళ నిజంగా ఇదంతా చెప్పించింది జగన్మోహన్ రెడ్డి అనుకో, కాబట్టికి వాళ్ళన్న జగన్ పని ఇతను నేను ఫేక్ సర్వే చెప్పాను కాబట్టి ఆయన రాకపోవచ్చు, చెప్పించిన వాళ్ళన్నా రావాలిగా. అతన్ని ఎందుకు ఆరా మస్తాన్ని బలిపశువు చేయడం? ఆరా మస్తాన్ నోట్లోంచి వచ్చిన పలుకులు కావు అవి, ఆ పలుకులు వాళ్ళు చెప్పించినటువంటి పలుకులు. కాబట్టి నేను ఇది బట్టబయలు చేయడానికే నేను చెబుతున్నాను. ముందు ఇంకో కామెంట్ కూడా చేశారు, చంద్రబాబు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగు పెడతా అని చెప్పారు. జగన్ కూడా మీరు ఛాలెంజ్ చేశారు, ఏంటి సార్? అదే చంద్రబాబు ఇప్పుడు ఆరా మస్తాన్తో ఇది వైసీపీ వస్తుందని చెప్పించాడు కాబట్టి ఛాలెంజ్ ఇస్తున్నామనండి. ఇంకా ఇవాళ రేపు టైం ఉంది కదా, రేపు సాయంత్రం వరకు ఉంది. ఏమని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నాడు. ఇతను కూడా నేను ఈ సర్వేలు కానీ దెబ్బతింటే నేను ప్రజలు నన్ను తిరస్కరించారు కాబట్టి, నేను ప్రజల దగ్గర దోచుకున్నానని నమ్మారు కాబట్టి, నన్ను ఓడించారు కాబట్టి నేను అసెంబ్లీలో అడుగు పెట్టనని ఆయన ఛాలెంజ్ చేయమనండి. ఎందుకంటే ఆయన 157 సీట్లు వస్తాయి, మీరు ఎవరో కంగారు పడద్దని చెప్పలేడు కాబట్టి ఒక ఛాలెంజ్ ఇస్తామనండి. ఒక ఛాలెంజ్ ఇస్తామనండి. ఆల్రెడీ చంద్రబాబు గారు ఛాలెంజ్ చేశారు. అక్కడ చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పేశారు కదా, ఏమని నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని. నిజంగా ఇప్పుడు వీళ్ళు చెప్పించే సర్వేలు నిజమే అనుకో, ఆయన అడుగు పెట్టాడు కదా. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి, మీరు చెప్పండి.
ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు? ఎందుకు మీరు ఫేక్గా మాట్లాడి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు? చంద్రబాబు గారు ఏమైనా చెప్పారు ఇప్పటి వరకు? చంద్రబాబు గారు నోట అంటే ఆయన వచ్చిందా? చంద్రబాబు గారు మాట చెప్పలేదు కదా. ఆ, ఎందుకు మీరు అలా చెప్పిస్తున్నారు? మీరు ఎందుకు చెప్తున్నారు 157 సీట్లు 151 సీటు పైన వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా. కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తున్నామంటున్నాను నేను దానికి. ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ, ఏదో ఒకటి ఇప్పుడు మనం చెప్పింది నిజం కాకపోతే దానికి ఏదో ఒకటి ఉండాలి కదా. ఛాలెంజ్ ఇదేంటంటే డబ్బులతో కట్టుకునే పందాలు కాదు కదా. డబ్బులు అయితే తప్పు, డబ్బులు కాదు కదా. ఛాలెంజ్ చేస్తున్నామంటే అది నిజమైతే ఎవరి జీవితాలతో ఆడుకుంటారు మీరు? నేను చెప్పినట్టు ఇదంతా ఒక ఫేక్, ఒక మైండ్ గేమ్. ఒక పక్క ప్రజలను భయప్రాంతాలు చేయడానికి, ఇంకో పక్క ఆ పందాలని ప్రోత్సహించడానికి. కాబట్టి వచ్చేది కూటమి 130 సీట్లు గ్యారంటీగా వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వైసీపీకి ఖాతా కూడా తెరవదు. సార్ ఇంకొకటి, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ మీ కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. అంటే ప్రజలు కానీ ఓటర్లు కానీ ఏం చూసండి, ఏ ఫ్యాక్టర్స్ బాగా పనిచేసి ఉంటాయి? అభివృద్ధి గురించి ఆలోచించారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనుకోవడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకడం. ముఖ్యంగా ఈ 3 ఫ్యాక్టర్లు పనిచేస్తున్నాయి. ఏదంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ, రెండోది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించడం, పవన్ కళ్యాణ్ గారు కూడా అవసరమైతే త్యాగం చేసి 24 సీట్లు తీసుకొని వాళ్ళ పార్టీలో వాళ్ళతో మాట్లాడి మళ్ళీ 24ని 21 చేసుకొని ఏదేమైనా సరే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని పీడ వదిలేయాలి ఒకటి. రెండవది ఒక అనుభవమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెట్టి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టించాలనే ఒక మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈ 3 ఫ్యాక్టర్లు కూటమిని గెలిపిస్తున్నాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ మీకు ఇచ్చాయి కాబట్టి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారా, ఏదైనా అనుకున్నారా? అది ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారి ముహూర్తం నిర్ణయించేది. ఏదన్నా మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే దానికి ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు శుభకార్యానికి ముహూర్తం పెట్టిస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు చంద్రబాబు గారు ముహూర్తం ఖరారు చేసుకుంటారు. కానీ అమరావతిలో మాత్రం ప్రమాణ స్వీకారం ఉంటుంది. అది ఎందుకంటే అమరావతి 5 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం కాబట్టి దాని చరిత్ర అమరావతి గురించి, అమరావతిని పాడు చేస్తే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎలా ఓడించారో తెలియడం కోసం అమరావతిలో మాత్రం ప్రమాణ స్వీకారం ఉంటుందని నేను మాత్రం అనుకుంటున్నాను. అంటే వైసీపీ వాళ్ళు ఒక పక్కన అక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నారు, వంటలు ఏం చేయాలి, అక్కడ ప్రత్యేకతలు ఏమంటే రకరకాలుగా వాళ్ళు మాట్లాడారు. అయ్యే అలా మీడియాలో చెప్పుడే కానీ మీరు ఇప్పుడు వైజాగ్లో ఉన్న హోటల్స్ ఏదైనా కానీ ఫోన్ చేయండి. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు సూట్ రూమ్లోనే దిగుతారు. 9వ తారీఖు ఏమంటే సూట్ రూమ్ కావాలని అండి, ఖాళీగా ఉన్నాయో లేదో చూడండి. ఊరికి ఏ రూము బుక్ చేసుకోవాలా, ఎవరు అసలు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. కానీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అందుకే నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టింది కూడా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నందుకే. నేను ఆ ప్రజల వీళ్ళు చెప్పింది ఫేకు అని చెప్పడం కోసం నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఫైనల్గా ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు లోకేష్కి బాధ్యతలు ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కాబట్టి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారు కాబట్టి పార్టీ బాధ్యతలు లోకేష్కి ఇవ్వాలని నేరుగా చంద్రబాబుని కలిసి అని చెప్తారా? చంద్రబాబు గారు మీడియాలో మాట్లాడింది తెలీదా? చంద్రబాబు చెప్తా, నాకేముంది, నాకు అడగట్లేదు కదా, పార్టీ గురించి అడుగుతున్నాను కదా, దాని గురించి ఇదే లేదు. అలాగే అచ్చెన్నాయుడు గారికి కూడా మంచి పోర్ట్ఫోలియో, మంచి శాఖ ఇమ్మని, ఎందుకంటే మా బీసీ నాయకుడు కాబట్టి ఆయనకి మంచి పోర్ట్ఫోలియో, మంచి శాఖ ఇమ్మని కూడా చెప్తున్నాం కదా. ఆ శాఖలో అవి ఇచ్చేయి ముఖ్యమంత్రి గారి ఇష్టం. కానీ పార్టీలో మాత్రం డిమాండ్ చేసే హక్కు మాకుంది. ఎందుకంటే పార్టీ కోసం 5 ఏళ్ళు మేము పోరాటం చేసాం, మేము పనిచేసాం, మేము సీట్లు త్యాగం చేసాం, సీట్లో పైన పార్టీకి అంకిత భావంతో పనిచేసాం. ఈ పార్టీని ఇంకో 30 సంవత్సరాలు ఉండాలని, మా పిల్లలు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఉండాలని, మేము చనిపోయేటప్పుడు కూడా తెలుగుదేశం జెండా మీద కప్పుకోవాలని, ఈ పార్టీని 30 సంవత్సరాలు ఉండాలని ఆ రోజు నేను అది చెప్పడం జరిగింది. అవసరమైతే చంద్రబాబు గారికి కూడా నేరుగా కలిసి చెప్తా. అంటే లోకేష్ అధ్యక్షత అంటే ఆయన అందరూ అంగీకరించే అవకాశం ఉంటుంది పార్టీలో. లోకేష్ నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని 100కు 100 మంది ఎలా బలపరుస్తారో లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని కూడా 100కు 100 మంది బలపరుస్తారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి తర్వాత లోకేష్ బాబు గారే నాయకుడు.
దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఓకేనా? ఫైనల్గా ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. ఎన్నికల రోజు, కౌంటింగ్ రోజు, పోలింగ్ రోజు జూనియర్ ఎన్టీఆర్ బ్లూ షర్ట్ వేసుకొచ్చాడు, దాని ప్రభావం ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని మీ కూటమి వైపు వచ్చిన తర్వాత దీని గురించి మీరేం చెప్తారు? ఏముంది, ఇది ప్రజలు ఆటోమేటిక్ తెలుగుదేశం వైపు ఉన్నారు. తెలుగుదేశం ఈ దీంట్లోనే ఉన్నారు. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. రేపు మేము ఇక్కడ గెలిస్తేది కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వం మీదే గెలుస్తున్నాము. ఈ 5 ఏళ్ళు ప్రజలకు కానీ, ఇటు పార్టీ కార్యకర్తలకు కానీ, లేదా ఆ కుటుంబ ఇబ్బందులు పడడం కానీ, వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడింది. అలాగే మా తెలుగుదేశం కుటుంబాలు ఇబ్బంది పడినాయి. అలాగే ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రజలు ఇబ్బంది పడినా సరే, పడినప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ నిర్ణయమే తెలుగుదేశం పార్టీ నిర్ణయం. వాళ్ళ వల్లే అధికారంలోకి వస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఖచ్చితంగా ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఆరా మస్తాన్ చేసిన సర్వే నిజమని కౌంటింగ్ తర్వాత తెలిస్తే కానీ 4 కోసుకుంటాను. ఒకవేళ నిజం కాకపోతే ఆరా మస్తాన్ 4 కట్ చేసుకుంటారా? అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఛాలెంజ్ విసురుతున్నారు. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రిగానే మరోసారి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పారు. ఇప్పుడు జగన్ కూడా ఇలాంటి ఫేక్ సర్వేలు చేయిస్తున్న జగన్ కూడా ముఖ్యమంత్రి అయితేనే సభలో అడుగు పెడతానని ఒక ఛాలెంజ్ తీసుకోగలరండి బుద్ధ వెంకన్న సవాల్ చేస్తున్నారు. భవిష్యత్తులో నారా లోకేష్ పార్టీ బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబును కలిసి కోరతానని చెప్తున్నారు. ఖచ్చితంగా కూటమికి 130 పైగా సీట్లు రాబోతున్నాయని బుద్ధ వెంకన్న చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీ విజయవాడ నుండి. దశాబ్ది కాలం ముగించుకునే సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.